ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 39-40 వచనాలు చదువుకుందాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరానికి గాయమైనప్పుడు ఎవరికైనా నొప్పి కలుగుతుంది. మనసుకు గాయమైనప్పుడు కూడా ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. శరీరము గాయపడడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ మనస్సుకు గాయపడడానికి కేవలం మనుషులే కారణం. మనం మనుషుల మధ్యలో జీవిస్తున్నాం కాబట్టి మనుషుల వలన వచ్చే బాధల నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి పోగలం? మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనుషులు ఉంటారు. అడవుల్లో, ఎడారల్లో బ్రతకడానికి ఎట్లా కుదురుద్ది చెప్పండి? కాబట్టి చచ్చినట్లు మనుషుల మధ్యలో జీవించాల్సిందే. చనిపోతే తప్ప ఈ బాధల నుండి విముక్తి కలగదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఈ బాధలే. ఏ విషయమైనా మనకెందుకో బాధ అనిపిస్తుంది. మనమెందుకు ఈ బాధలు భరించలేకపోతున్నాం? మన శరీరానికి ఏదైనా రోగం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల ఏ అపాయం రాదు. అలాగే ఏదైనా బాధని నిరోధించే శక్తి లేనప్పుడు దాన్ని మనం ఎదుర్కోలేం. ఓర్పు, సహనం, క్షమాగుణం, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ మన బాధని నిరోధించే కారకాలు. మంచి ఆహారం తీసుకుని శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎలాగైతే పెంచుకుంటామో అలాగే బాధ నిరోధక శక్తి వాక్యం మనలో లేకపోతే బాధలు భరించే శక్తి మనకుండదు. దేవుని యందు భయభక్తులు లేని వారు వాక్యం ధ్యానించరు, కాబట్టి వారికి బాధ నిరోధక శక్తి ఉండదు. మనలో వాక్యం ఎంత ఎక్కువగా ఉంటే అంత ధైర్యం మనలో ఉంటుంది. బాధలు ఎదుర్కోవడానికి మానసికమైన సిద్ధపాటు ఉంటే బాధ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక మాట అండి, యోబుకి ఎన్ని బాధలు వచ్చినా తను తట్టుకుని నిలబడడానికి దేవుని యందు భయభక్తులే కారణం. అంతేకాక ఆయన మానసికంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుని గురించి నిత్యం ఆలోచించటం వలనే సమస్తం కోల్పోయినా సరే ఆయనకు ఓర్పు ఉంది, ఆయనకి సహనం దేవునిలో నిలబెట్టాయి. ఆయన నీతి ఆయనను బాధల్లో నుండి కాపాడింది. దేవుని యందు నిరీక్షణ బట్టి పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందగలిగాడు. ఒకవేళ నీవు ఎవరి వలనైనా బాధ అనుభవిస్తుంటే దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థించు. వారి నుండి దేవుడు నిన్ను రక్షించి సమాధానకరమైన జీవితం ఇస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్యంలో మేము మా జీవితంలో మా శ్రమలలో మేము భరించలేక
చనిపోవాలని, ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, మనుషులకు దూరంగా ఉండాలని, మనుషులకు దూరంగా బ్రతకాలని, వేరే ఊరు వెళ్ళిపోవాలని ఏవేవేవో ఆలోచిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈ బాధలు, ఈ మనుషులు, ఈ పరిస్థితులు ఉంటాయి. మేము ఎక్కడికి వెళ్ళకుండానే మేము ఉన్న చోటనే మాకు వచ్చే ప్రతి బాధను ఎదుర్కోవడానికి కావలసిన సలహాలు, ఆదరణకరమైన మాటలు మీ లేఖనంలోంచి మీరు మాకు చూపించడంగా వాటన్నిటినీ మేము కలిగి ఉండి మేము బలవంతులుగా ఉండగలిగి మేము ఈ లోకంలో మీ కొరకు బ్రతకగలగడానికి కావలసినంత కృపని మీరు మాకివ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చండి. మీ పిల్లలు మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోక భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.